హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో ఫిష్ ఫ్రై కూర ఎట్లా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం 1 కేజీ చేప ముక్కల్ని నీట్‌గా కడుక్కుని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలన్నిటికీ మసాలాలు బాగా పట్టేటట్లు కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 50 గ్రాముల చింతపండుని 400 ml వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. కూర కోసం 3 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. అట్లాగే 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ వేడైన ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ ముక్కల్ని వేడిగా అంటే ఫ్లేమ్ హైలోనే పెట్టుకుని 2 వైపులా వేయించుకోవాలి. ఫిష్ ముక్కలు ఇట్లా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో మిగిలిన ఫిష్ ముక్కలను కూడా వేసి 2 వైపులా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీంట్లోనే నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండు నానిపోయింది కదా, దీంట్లోంచి గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని గుజ్జు రాకుండా కూరలో వేసేసుకుందాం. చింతపండు రసం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిగిలిన పిప్పిని వేయకూడదు, పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం ఉడికింది కదా, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, గ్రేవీ కోసం ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ఫ్రై చేసి పెట్టిన ఫిష్ పీసెస్ని జాగ్రత్తగా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గిన్నెను ఒకసారి ఇట్లా పట్టుకుని కదిపితే మొక్కలన్నీ చక్కగా అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాక దీనికి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ కూరలో ఇంకో 3 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకుని వేసేసుకుని వాటితో పాటు ఇంకొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.